ఒక సూపర్ స్టార్ వైఫ్గా ఉండడం ఒక ఒక దాని ఏమంటారు వరం అని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ అయిపోయారు. సో హౌ డు యూ డిఫైన్ దట్ జర్నీ? బాగుంది. మా వారు సపోర్ట్ ఉండబట్టి చాలా హ్యాపీగా అలా గడిచిపోతుంది. పిల్లలతో, మీ వారి స్టార్డంతో, మిమ్మల్ని మీరు చూసుకోవడంతో పాటు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంత సక్సెస్ ఎలా? మీ సీక్రెట్ ఏంటో చెప్పండి. మీరు కూడా ఎంత కష్టపడి ఇలా పిల్లల్ని చూసుకుంటే ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎలా మన లేడీస్ అండి కదా, అన్నిట్లోనూ ఫస్ట్ ఉంటాం. ఈ జర్నీలో మీరేం నేర్చుకున్నారు? మా వారు అవార్డ్స్ అన్నీ నా చేతిలోకి వచ్చేస్తున్నాయి. ఇదే నాకు పెద్ద జర్నీ. మీ జర్నీలో నెక్స్ట్ వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్? ఎప్పుడు ఏమనుకుంటామో అలా తెలియదు కదా, అలా జరిగిపోతూ ఉంటాయి అన్నీని. దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించుకోవాలంతే. చిన్న లైన్లో ఎంత భావం, అర్థం అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మా ఈ కర్ణాటక మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఈవెంట్కి ఇంత దూరం వచ్చారు. ఇలాంటి ఒక ఐకానిక్ బిల్డింగ్లో మీరు కూడా ఒక ప్రేక్షకుల్లాగా అన్ని చూసి స్టేజ్ మీదకి కూడా వెళ్ళారు. సో ఈ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? గ్లోబల్ ఐకానిక్ మీడియా అవార్డ్స్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి ఆపర్చునిటీ మా వారికి ఇక్కడ ఈ స్టేజ్లో అవార్డు రావడంతో నాకు నిజంగా ఇన్ని అవార్డ్స్ తీసుకున్నాం కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కన్నడలో కూడా అవార్డు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కర్ణాటకలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఆలీ గారికి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. కన్నడలో కూడా డైరెక్ట్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. సపోర్ట్ ఉంటే కన్నడ కూడా చేసేస్తాం. తప్పకుండా కన్నడ ప్రేక్షకులందరూ కూడా సపోర్ట్ ఇస్తే ఇంకా డెఫినెట్గా మా వారు ఇక్కడ కూడా మిమ్మల్ని అందరినీ నవ్విస్తారు. ఒక భయంకరమైన విలన్గా కూడా దూసుకుపోతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.